గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మీతో పర్ఫెక్ట్ పులిహోర పులుసు ఎలా తయారు చేయాలో షేర్ చేయబోతున్నాను. ముందుగా నేను ఈ పులిహోర పులుసులో వాడిన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మీతో చూపించబోతున్నాను. ఈ మసాలా తయారు చేయడానికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసి మంచిగా వేయించుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి 2 నుంచి 3 ఎండుమిర్చీస్ అయితే తీసుకున్నాను. మీరు మీ స్పైసెస్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో అయితే దీనిలో మీరు నువ్వులు వేయండి. నువ్వులు ఎక్కువగా వేగించమాకండి, అలా చేయడం ద్వారా చేదు ఎక్కుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు అలాగే శనగపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీనిలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీనిలోకి కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసాక ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్న చింతపులుసు అయితే వేసి మీ రుచికి తగినంత ఉప్పు వేయండి. మరిగే టైంలో ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. ఇలా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది వేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్